సాధారణంగా క్రైమ్ థ్రిల్లర్ సైకో కిల్లర్ సినిమాలని ఒకే రకంగా సాగుతుంటాయి. సైకో కిల్లర్ ఒక మోటివ్తో వరుస హత్యలు చేయడం, పోలీసులు ఆ కిల్లర్ను పట్టుకునేందుకు ప్రయత్నాలు చేయడం, ఇన్వెస్టిగేషన్లో సంచలన నిజాలు వెలుగులోకి రావడం, క్లైమాక్స్లో ఊహించని ట్విస్టులు, దాదాపు ఇలాగే క్రైమ్ థ్రిల్లర్ సినిమాలన్నీ సాగుతాయి. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే సినిమా కూడా ఒక క్రైమ్ థ్రిల్లర్ జానర్కు చెందినదే. ఇదొక అమెరికన్ హారర్ మిస్టరీ థ్రిల్లర్. ఇందులో ముసుగు ధరించిన కిల్లర్ వరుస హత్యలు చేస్తాడు, గొడ్డలితో అరాచకం సృష్టిస్తాడు. ఈ సైకో కిల్లర్ మారణ హోమానికి 9 మంది బలవుతారు. దీంతో ఈ హత్యల మిస్టరీని ఛేదించేందుకు ఒక సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ రంగంలోకి దిగుతాడు. సైకో కిల్లర్ను ట్రాక్ చేస్తూ ఒక రెస్టారెంట్కు చేరుకుంటారు. అక్కడ కనిపించిన ఫేస్ మాస్క్, దుస్తులను చూసి సైకో కిల్లర్ రెస్టారెంట్ లోపల ఉన్నాడనుకుంటారు. అయితే విచిత్రంగా ఆ రెస్టారెంట్లో చాలా మంది వ్యక్తులు ఉంటారు. అందరూ అనుమానితులుగానే కనిపిస్తారు. సైకో కిల్లర్ను రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడానికి పోలీసులు తమ తెలివికి పని చెప్తారు. రెస్టారెంట్లో ఉన్న వారందరినీ రకరకాల ప్రశ్నలు వేసి ఇన్వెస్టిగేషన్ చేస్తారు. రాత్రి జరిగే ఈ విచారణలో ఊహించని ట్విస్టులు చోటు చేసుకుంటాయి. మరి పోలీసులు ఆ సైకో కిల్లర్ను పట్టుకున్నారా? అసలు ఆ హంతకుడి మోటివ్ ఏంటి? ఎందుకు వరుస హత్యలకు పాల్పడుతున్నాడు అనే విషయాలు తెలుసుకోవాలంటే ఈ అమెరికన్ హారర్ మిస్టరీ థ్రిల్లర్ను చూడాల్సిందే. ఆద్యంతం ఉత్కంఠ కలిగించే సీన్లు, థ్రిల్లింగ్ ట్విస్టులతో సాగే ఈ సినిమా పేరు బోన్ ఫేస్. మైకేల్ డోనోవన్ హార్న్ తెరకెక్కించిన ఈ ఇంటెన్స్ క్రైమ్ థ్రిల్లర్ మూవీలో జెరెమీ లండన్, ఎలెనా సాంచెజ్, మాండిసన్ వోల్ఫ్ తదితరులు ప్రధాన పాత్రల్లో నటించారు. 2025 జనవరి 21 నుంచి ఈ సినిమా అమెజాన్ ప్రైమ్, యాపిల్ టీవీ, ట్యూబీ ఓటీటీ ప్లాట్ఫామ్లో స్ట్రీమింగ్ అవుతోంది. సుమారు 1 గంట 34 నిమిషాల నిడివితో సాగే ఈ సినిమా క్రైమ్ థ్రిల్లర్ మూవీ లవర్స్కు ఒక మంచి ఛాయిస్ అని చెప్పుకోవచ్చు. అయితే ఈ మూవీలో హింసాత్మక సన్నివేశాలు చాలా ఉన్నాయి కాబట్టి చిన్నపిల్లలతో మాత్రం అస్సలు చూడొద్దు.